ప్రభుత్వం ఈ భారతదేశంలో భారతదేశ చరిత్రలో రాలా. ఎందుకంటారు సార్? ఒక్క వాగ్దానం ఏది? నువ్వెందుకు ఇచ్చావు వాగ్దానం? మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి దొంగతనం చేసి మోసం చేసి అన్నీ చేసినవాడు నీకు బతకడమే అర్హత లేదు వాళ్ళకి, 3 పార్టీలకి. అర్థమైందా? ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. ఎవడు నువ్వెంత వదిలేళ్ళావు చెప్పు, నువ్వెంత వదిలేళ్ళావు? మరి అది రాయిరా మీరు రాసే పేపర్లో వాళ్ళు. నువ్వెంత వదిలేళ్ళావు? నువ్వు ఓడిపోయిన తర్వాత ఎంత వదిలేవు? ఈడెంత వదిలాడు? కాకి నివేదిక తీయమనండి, కాకి నివేదిక తీయమనండి. నువ్వెంత వదిలావు, వీళ్ళు ఎంత వదిలారు, ఆడెంట పరిపాలన చేశాడు. భారతదేశ చరిత్రలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన గవర్నమెంట్ ఎక్కడైనా ఉందా? ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా? మోడీ గారు ఇచ్చాడా? వీళ్ళు ఇచ్చారా? ఎవడిచ్చాడు? మోసాలు చేసి దగాలు చేసి ప్రజలను వంచి ఇన్ని రకాల బాధలు పెట్టి నేను బాగా చేశానంటే ఎట్టండి? ధర్మం ఉండాలిగా, ధర్మం మాట్లాడు. నువ్వు తినేది కడుపుకు అన్నం అయితే వాగ్దానాలు నెరవేర్చు. ఏం పద్ధతి అది? ఈ నెలలోనే 2 పథకాలు రావాలి, అవి కూడా ఏది ఇవ్వడండి. అతను మోసాలకి అలవాటు పడ్డ మనిషి. ఏ పథకం ఇవ్వడు, ఒక వర్గానికి పనిచేసే మనిషి. నిన్నగాక మళ్ళీ మొన్న 3,000 ఎకరాలు దొబ్బేశాడు. ఢిల్లీ పేపర్లో ఒక లాయర్ విమర్శించాడు. చూడమనండి జనాన్ని. అంతేగాని ఇతనంత పచ్చి మోసగాడు ఎవరు రారు. అబద్ధాలు, మోసం. అది ప్రజలకు అన్నీ తెలిసిపోయినాయి అంటారు. అయితే ప్రజలకు ఎప్పుడో తెలుసు. ప్రజలు కూడా మేధావులే. కంగారు పడితేట కోడిగుడ్డు ఓర్చుకుంటే సట్టెడ్ అవుద్ది. ఇవాళ ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? నియోజకవర్గ అభివృద్ధి పోడా. ఆ వైఎస్ఆర్లో వచ్చిన నిధులతో రోడ్లు వేశారు, నా పంచాయతీ రోడ్లు వేసి మేము వేసామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారు. కాదని చెప్పానండి, బాహాటంగా కాదని చెప్పానండి. ఈ వైఎస్ఆర్ నిధులు కాదు, మేము ఇచ్చాము అని చెప్పానండి వచ్చి. వంశీ గారు చూశారు, ఇప్పుడు వెంకట్రావు గారిని చూస్తున్నారు. ఇప్పుడు ఏడుతున్నారు వంశీ గారిని వాడగొట్టేందుకు జనం. బెయిల్ శాంక్షన్ అయింది, ఎలా అనిపిస్తుంది? బెయిల్ రా ఇప్పుడు ఏమండే 52 రోజులకి అతనికి వచ్చింది ముఖ్యమంత్రికి. ఈయనకి 90 రోజులకి వచ్చింది. ఎప్పుడైనా ఆడు దాచుకోడుగా, జైల్లో పెట్టుకోరు వాళ్ళు మనుషుల్ని. నియోజకవర్గంలో ఎవరైనా కష్టం ఉందని వస్తే ముందు ఆదుకునే వ్యక్తి ఆయనే. వాస్తవం, అది వాస్తవం. ఆయన దగ్గర లేకపోతే 10 రూపాయలైనా ఇచ్చి పంపించేవాడు. మరి ఈయన సంగతి మనకు తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళా. అది సంగతి. ఎలా ఉంది సార్ ఆయన పనితీరులో? చాలా నియోజకవర్గం అప్పట్లో డెవలప్మెంట్ బాగుందండి. బాగుంది. అసలు ఎంతమంది కంటే రైతులకు మోటార్లు ఇచ్చి ఆదుకుని బెట్ట ప్రాంత రైతులు ఎంత లబ్ధి పొందారండి. కరెంటు, ఆ మోటార్లు ఇచ్చి కరెంటు పెట్టి పోలవరం నీళ్లు ఇప్పించి. పోలవరంలో కూడా అక్కడ మోటార్లు కానివ్వండి, ఇవి కానివ్వండి, రైతులు ఎవరికి ఇవ్వలా. ఈ సంవత్సరం ఆయన గొప్పగా చేశాడండి వంశీ గారు. కక్షపూరితంగా ఇలా చేయడం కూడా కాదు, మేము పార్టీకి కూడా సంబంధం లేదు. కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు? సార్ కూడా ఓటేలు మొన్న వేసాం. అది కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు అంటారు? అవి కరెక్ట్ కాదుగా. రేపొద్దున నువ్వు అనిపించవా? ఇప్పుడు నేను ఇవాళ అనుభవించానండి బాధలో, రేపొద్దున నువ్వు అనిపించవా? నీకు తగలదా? నువ్వు మంచోడువా? నువ్వు దొంగవని చెప్పి కోర్టులు ఈడీలు అన్నీ చెప్పి నువ్వు ప్రధానమంత్రి నిన్ను ఎదవా అన్నవాడు, నువ్వు ఇవాళ నేనేదో గెలిచానని చెప్పి మగోడిని అంటే అక్కడ కుదురుతుందండి. సూపర్ 6 ఇంకా అగమ్య గోచరమేనంటారు. అసలు ఇవ్వడండి బాబు, ఇవ్వడం సమస్య లేదు దాంట్లో. జగన్ గారు చెప్తున్నారు ఇదంతా అబద్ధపూరిత మోసాలే. మోసమే, జనానికి తెలిసిపోవాలా. మోసం, అబద్ధానికే పట్టం కట్టారు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రజలను మనం శాసించలేంగా. దౌర్జన్యాలు చూడాలి. మొన్న విడుదల రజనీ గారిని తోసేయడం కానివ్వండి, అన్ని చూసేది. నువ్వు నీ భార్యని తిట్టకుండా తిట్టావని చెప్పి ఏడ్చావు. మరి ఆ అమ్మాయిని తోసినా కానీ నువ్వు మాట్లాడిందే. ఆ అమ్మాయి ఆడకూతురు కదా, నీ భార్య అయితేనే ఆడకూతురా? కూడా లేడీయే కదా, ఆవిడ స్పందించట్లేదు. ఆ అమ్మాయి లేడీ అని ఎవడన్నాడండి? ఇంకో బూత్ మాట్లాడాలంటే ఆమె కన్నా ఎక్కువ మాట్లాడతాం మనం. ఆ అమ్మాయి లేడీ కాదు, తప్పది. నువ్వు ఒక దళిత వర్గానికి చెంది నువ్వు లేడీస్కి న్యాయం చేయకుండా ఉన్నావంటే నువ్వు ఒక ఆడదానం కింద లెక్క అని నేను అనుకోను, నా అభిప్రాయ ప్రకారం. అదండి. అయిపోతుంది సార్, రేపు 13 సంవత్సరాల కాలం. అవును. బాగోలే అసలు. ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది. దిస్ ఈజ్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. అసలు కూటమి ప్రభుత్వ పనితీరు అంటే బాగాలేదమ్మా. ఇక్కడ భోజనాలు కూడా బాగాలేదు. ఏమనిపించింది అన్నకన్నా బాగాపోవడానికి? అసలు ఏమీ లేదు. ఇడ్లీ ఏమో 3 ఇస్తారు, ఆ సాంబార్ కొద్దిగా వేస్తారు, మళ్ళీ ఏమీ లేదు. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. ఈ అన్నగారిని పక్కన పెడితే మామూలుగా వాళ్ళు చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు జరుగుతుంది. ఏమీ లేవు కదా. 2 పెన్షన్లు అన్నారు, 2 పెన్షన్లు రావట్లే. ఓకే. ఆ ఇచ్చే నిత్యావసర వస్తువులు పప్పు తీసాడు,
అది ఇంకేమున్నాయి. సో తల్లికి వందనం మనం అమలు చేశారు, అంతమంది పిల్లలు ఉంటే అంతమంది అకౌంట్లో వేసామని ప్రభుత్వం చెప్తుంది. మనకి తెలియదు కదా. ఇప్పుడు మొన్న నేను ఆపరేషన్ చేయించుకున్నా ఓకే, ఆరోగ్యశ్రీ మీద. ఆ డాక్టర్ ఏమంటున్నాడు, ముందు 1000-2000 తెచ్చుకోండి అన్నాడు. తర్వాత చూసరికి 50,000, 15,000, 5,000 స్కానింగ్ అంటున్నారు. అయ్యి అని చెప్పేసి 50,000 నాకు నాకు అర్థమైంది. ఆరోగ్యశ్రీ కిడ్నీల స్టోన్స్ మీరు చెప్పేది, ఆరోగ్యశ్రీలో చేసింది గవర్నమెంట్ పే చేసింది కదా డబ్బులు. గవర్నమెంట్ ఇస్తుందంట, 3 నెలల తర్వాత ఇస్తుందంట. ఈలోపు ఆయన పెట్టుబడి పెట్టాలంట. మందుల కాట్లకి ఆయన పెట్టుబడి పెట్టిన తర్వాత 3 నెలల తర్వాత మమ్మల్ని ఏమైనా అడిగితే ఏమని చెప్పి మొత్తం బాగా చూశారని చెప్పమన్నారు. 50,000 వదిలిచ్చాడు. మొత్తం ఒంటి మీద బంగారం గింగారం అన్నీ ఇచ్చేసుకుని ఇచ్చేసాడు. ఇక్కడ కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఇది ఆ ఇడ్లీ ఉంది, ఆ ఇడ్లీ ఏంటంటే లేదు, ఏది స్పాంజీ ఉండదు చూడు, ఆ టైపులో. ప్రాణం నిలబెట్టుకోవడానికి తింటమే. ముందు ఆడు తిని జనానికి పెట్టమను. అసలు ఈ పథకాలు అన్నీ పక్కన పెట్టబడదాం. మనం బియ్యం మంచి ఇమ్మను. ఆ బియ్యం ఏమో 10 రూపాయలకి తెంగుతున్నారు. మళ్ళీ తీసుకొచ్చేసేమో 50 రూపాయలు, 60 రూపాయలు డబ్బు. ఇప్పుడు ఇక్కడ అన్నా క్యాంటీన్ వచ్చేసి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, చంద్రబాబు నాయుడు గారు ముందు ఆ భోజనం చేయమనండి. చేసిన తర్వాత అప్పుడు జనానికి పెట్టమని. అసలు ఇక్కడ పొజిషన్ ఏంటి? అవ్వచ్చు. ఎన్ని కూటమిలు వచ్చినా ఒకసారి చూస్తారు. మాటకి ఇప్పుడు మొన్న ఏదో పవన్ కలిశాడు కాబట్టి కొద్దిగా పడదు. రేపు అసలు సినిమా ఉండదు గ్యారంటీగా. జగన్ మస్ట్ అండ్ షుడ్ ఈజ్ కమింగ్. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారండి. అది ఆయన ఏదో అటవీ శాఖ అక్కడ సైడ్ చూస్తున్నారు కానీ రైతుల పరంగా ఆలోచన చేయడం లేదు. ఆయనకి ఇచ్చిన శాఖలకు 5 శాఖలు అవునవును అవునండి. అటవీ శాఖ కానీ అన్ని అవునండి 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 న్యాయం చేస్తున్నారంటే ఇంకా అతనికే తెలియాలండి. అది నాకు తెలిసి అయితే జస్టిఫై కావడం లేదండి. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఏం పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. అది అవునండి, అవి జనాలకు చేరినాయా లేవా అనేది ఆలోచించాలి కదండి. మాటల్లో ఉంది, చేతుల్లో అయితే 20% కూడా కావడం లేదని నా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కోరుకున్నది ఆయన ముఖ్యమంత్రి కావాలని. అవునండి. సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో చేయమని చెప్పండి. అతను చేస్తే అంటే అతను టాలెంట్ ఉపయోగించాలండి. అతను జనాల్లోకి రావాలి. ఏదో ఒక సినిమా షూటింగ్ లెవెల్లో వచ్చి సీజ్ ది షిప్ అంటే అయిపోదండి. అది అంటే విజయ్ గారు సీఎం అయ్యారు తమిళనాడులో. అవునండి, అదండి అవకాశం ఉందంటే విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా ఉందండి. విజయ్ గారు ఒక కారు డ్రైవర్ కొడుకును ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ప్లస్ మళ్ళీ ఇతను ఆ విధంగా మధ్యతరగతి పేద వర్గానికి దగ్గరలో ఏ విధంగా వస్తున్నాడు. అది ఉంటే పర్వాలేండి, ఉండి చేస్తే జనాలకు బాగుంటుందండి. కానీ ఇటువంటివి ఇప్పుడు రైతాంగ పరంగా ఏం లేదండి. ఇది బాగా చూడాలి. బీజేపీ గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకువెళ్ళాలి, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి. రాజకీయంగా ఇంకా డెవలప్ కావాలండి అతను. అదండి. ఏముంది సార్, రాజకీయాలు నేర్చుకున్నాడు ఒక సీనియర్ పొలిటీషియన్ దగ్గర. అతనికి ఒక అవకాశం వస్తుంది. అవకాశం వచ్చిన నిరూపించుకుంటాడు. 2 సంవత్సరాలు డిప్యూటీ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు ఆయన 6 నెలలు నేర్చుకోవడానికే సరిపోయింది కదండి. ఇప్పుడు ఏదో మారుమూల ప్రాంతానికి వెళ్ళాడు, రోడ్లు లేని దానికి రోడ్డు వేసాడు తెల్లారి. అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు అంతే. నేర్చుకున్నాక అతనేంటో అతను చూపిస్తాడు. ఇచ్చిన శాఖలు అన్ని డెవలప్మెంట్ అవుతుందా? పర్వాలేదు సార్, 85% బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంజురీ 6 నెలలు బెడ్ రెస్ట్. ఇంకా అతను మాత్రం ఏం చేయాలి? వైసీపీ నాయకులు రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఏమండే, వాళ్ళ చెల్లి హాస్పిటల్లో ఉండి ఐసీయూలో ఉంటేనే పలకరించలేదు రెడ్డి గారు. మరి పక్కన వాళ్ళ గురించి ఎటకారాలు ఆడకపోతే ఏం ఆడతారు సార్? మరి సార్ జగన్ రానివ్వను, సీఎం అవ్వనివ్వను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ చెప్పాడు కదండి, అతపాతాల తొక్కేస్తా అన్నాడు కదా. ఆ తొక్కింది లెగాలంటే ఎన్నాళ్ళు పట్టుద్ది? ఏంటి మరి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా చేస్తాను. ఇప్పుడే లేదు కదండి, నెక్స్ట్ ఎలా వస్తుంది? రావచ్చులేండి ప్రతిపక్ష. రాజకీయంగా మెరుగుపడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? డెవలప్ అవుతున్నారు సార్, నిదానంగా అవుతున్నారు, నిలబడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆపరేషన్ 10 రోజులు అవలా. ఆయన చేతికి బ్యాండ్ వేసుకుని ఆయన పరిపాలనకు ఆయన క్యాంప్ ఆఫీస్కి ఆయన వస్తున్నారు కదండి. ఇప్పుడు అతనికి ఉంది కదా చెయ్యాలి ప్రజలకు ఏదో తాపత్రయం అని. వాళ్ళ అన్నగారిని అలా కోవట్లు నాశనం చేశారు కాబట్టి ఈయన ప్రజలకు ఏదో చేయాలని ఆయన తాపత్రయాన్ని పడుతున్నాడు, చేస్తాడు. ఒకవేళ ఆయన సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే అవకాశం ఉందా? లేదు సార్ ఎవరు సార్. డబ్బు అండి, డబ్బు రౌడీయిజం ఆ 2 ఉన్నంతకాలం సింగిల్గా ఎవరు పోటీ చేసినా ఆంధ్రప్రదేశ్లో రారు.
సరే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం సార్ 2034 సీఎం మాత్రమే. 2 సంవత్సరాలు పూర్తయింది. అభివృద్ధి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఏంది జరగలేదు సరిగ్గా. ఎందుకు ఈ కుటుంబ సంక్షేమ పథకాలు సరిగ్గా అందడం లేదు. ఓకే ఏదేదో సాకులు చెప్పి అన్ని ఎన్నో కట్ చేస్తున్నారు. ఓకే ఉద్యోగస్తులకైతే ఉరివే ఏమీ లేదు. ఓకే ఉద్యోగస్తులు డిఎల్ లేదు, పిఆర్సీ లేదు, ఏంటి లేవు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గత ప్రభుత్వం కొద్దిగా ఏదో ఇచ్చినంత వరకు ఇచ్చినా ఏదో కొద్దిగా బాగుంది. ఈ సంవత్సరం అయితే ఏంది ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదా? ఏది ఏమి ఉద్యోగస్తుల గురించి పట్టించుకోలే. సూపర్ సిక్స్లో ఏదో ఇచ్చున్నారు, ఇచ్చి కూడా వేస్ట్. అవి బస్సులో సీట్లు లేవు, ఫుల్ బస్సు, మన తల్లికొండలు రిలీజ్ చేశారు. ఇబ్బంది అయిపోయింది. అదే నాకు సరే బస్సు ఏంటి మరి సరే ఒక్క నిమిషం, అమరావతి వర్సెస్ మావికండి, మీ సపోర్ట్ దేనికి? ఏదే ఏం చేస్తాం, రాజధాని అయితే ఉండాలి మనకి. మావికండి అంటే తెలుసు కదా బాబాయ్, ఆ. 3 చోట్ల రాజధాని జగన్ గారు అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏమో ఈ చంద్రబాబు గారు ఏమో అమరావతి అంటున్నారు రాజధాని. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఏదైనా ఒకటి మాకు రాజధాని కావాలి. ఎవరు చేసినా కూడా చోట కావాలా లేదా ఒక చోట ఒక చోటే ఉండాలి. మరి ఇది ఒక చోట అంటే ఈ కూటమి ప్రభుత్వం. సరే నెక్స్ట్ ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు మీరు? ఏది అనేం లేదు, ప్రజలే నిర్ణయిస్తారు దాన్ని. మనమేం సరే, మనం మీరు ఒక next జగన్ గారిని కోరుకుంటారా, వైసీపీని, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటారా? ఏదైనా ఓకే అండి, మాకేం ఇబ్బంది ఏం లేదు. సరే ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాట మీరు ఇంకేం చెప్తాను, ఇంకేం చెప్పలేను. ఇదైతే చేయడం లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నాడు, పథకాలు అందడం లేదు సరిగ్గా, అది మెయిన్. 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత మీకేమనిపిస్తుంది కూటమి ప్రభుత్వం మీద? అస్సలు బాగోలేదండి, అసలు బాగాలేదు. అస్సలు బాగాల. ఏం నచ్చలా మీకు ఈ ప్రభుత్వంలో అంటే? చూడండి, పథకాలు ఎక్కడిచ్చాడు? సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది ప్రభుత్వం. దేనికి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? అన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు. ఏమి ఇచ్చాడండి? ఒకటి ఈ రోజున నిన్న రిలీఫ్ చేసిన అమ్మఒడి ఇచ్చాడు, తల్లికి వందనం. తల్లికి వందనం, అమ్మఒడి. మరి అదేగా కాదండి, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బట్టేగా ఇచ్చాడు. ఒకటి 2 ఇచ్చాడు. ఏది 3వ సంవత్సరం రిలీజ్ అవుతుండగా ఇచ్చాడు, అవునా కదా? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము నాకు ప్రతి కుటుంబానికి. 2 ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఫ్రీ బస్సులు పెట్టారు లేడీస్కి. దేనికండి అది? దేనికి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఎన్నికల కాదు, దేనికి? దేనికి సంబంధించింది? లేడీస్ ఎవరైతే ఉన్నారో ఏమండి, ఇక మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానిక? కాదండి, మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానిక ఆడు పెట్టి? కాదండి, అలా కాదు, మన నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి ఏంటి ఆడు పెట్టిన నా సూటి పథకం? ప్రశ్న, జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అసలు? చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఓకే. ఎందుకంటే ఒకటే మాట చెప్తా, ఆయన ఇచ్చిన పథకాలు ఏంటి ఈయన నెరవేర్చాల, ఓకే, అస్సలు నెరవేర్చాల. దేనికంటే ఇది అన్ని హామీలు ఇస్తా అన్నాడు, డబ్బులు లేవంటున్నాడు. జగన్ గారి కన్నా రెట్టింపు సంక్షేమం ఇస్తున్నామని ఏది? దేనికి? జగన్ రూపాయి ఇస్తే మీరు 2 రూపాయలు ఇచ్చామని చెబుతున్నారు. ఎందుకు? ఏమిచ్చాడు? వాస్తవంగా అందట్లా అసలు. సరే, జగన్ గారు పదే చెప్పేది, జగన్ గారు అభిమానులు చెప్పేది జగన్ 2.0 ఉంటుందని చెప్పి. ఆయన చేసేది చేస్తాడండి. తెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? చాలా అవుతుంది జనాల్లోకి వెళ్ళి. ఇగో ఇలాగా 6 ఏ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరోసారి గెలుస్తారని చెప్తున్నారు మీరు? అన్నా, చిన్న మాట, ఆయన ఇంతకుముందు ఇచ్చిన పథకాలు దానికి రెట్టింపులు ఇస్తాడు, ఈ డెవలప్ అయ్యాడు. సరే, అంతే. అవతల 3 పార్టీలు కూటమి వస్తుంది, ముగ్గురిని ఎదుర్కొని అస్సలా 3 కాదు 37 వచ్చినా అస్సలా ఏం ఉండదు, గెలుస్తారు. గ్యారంటీ. కడపో పక్కాగా జగన్మోహన్ రెడ్డి.